బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చూపించబోతున్నది, ఈరోజు సండే కదా అండి, మా సండే స్పెషల్ నేనైతే మటన్ కర్రీతో ఇలా ప్రిపరేషన్ చేసుకున్నాను. మరి మీరేం చేసుకున్నారండి? మీ సండే స్పెషల్ ఏంటి నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పేసేయండి. నేనైతే తక్కువ మసాలాతో చాలా టేస్టీగా కమ్మగా ఎలా చేసుకోవాలో మటన్ కర్రీ చూపిస్తాను. ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ అయినా రెస్టారెంట్ స్టైల్ అయినా ఇలాగే ఉంటుంది. మరొకసారి దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందామా. మొదటగా హాఫ్ గిన్నె అంతా కొబ్బరి తీసుకోనండి. ఒక మిక్సీ జార్లో కొబ్బరి, 2 ఇలాచి, 2 యాలక్కలు, 2 లవంగాలు, చెక్క 2 వేసేసి, అలాగే 3 టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 టేబుల్ స్పూన్, కొత్తిమీర గుప్పెడు, కొద్దిగా పుదీనా వేసేసుకొని మెత్తగా బాగా గ్రైండ్ చేసుకోనండి. ఇలాగ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ కన్సిస్టెన్సీలో చేసుకోనండి. 1 కప్ అయితే చాలు, ఎందుకంటే మనము 1 కేజీని తీసుకుంటున్నాం కదా మటను. ఇలాగ 1 కప్ వేసుకోవాలి. ఎందుకంటే మీరు అన్ని దానిలలో ఈ మసాలా వేస్తారనొచ్చు. కొద్దిగా మెంబర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ఈ క్వాంటిటీలో చేసుకోనండి ఫ్రెండ్స్. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్కి 3 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకొనేసేయండి. ఒక బాండీలో 1.5 గెరట ఆయిల్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ అందులో వేసేసుకోనండి. తర్వాత నేను చూపించిన మసాలా అంతటిని బాగా వేయించండి. బాగా వేయించిన తర్వాత నేను కొబ్బరి మిశ్రమం చూయించాను చూడండి, 1 స్పూను ముందుగా వేసేసుకున్నాను. ఇలా వేయించాక మరి అందులో ఇంకొక స్పూన్ వేసేస్తున్నాను చూడండి, ఇంకొక గరిటె. ఎందుకంటే ఆల్మోస్ట్ అంత వేస్తే మాత్రం వేగిపోదు. తీసుకున్న ఆయిల్ తక్కువ, 1.5 గరిటె ఆయిల్ అయితే సరిపోతుంది. అయితే కొద్దిగా వేయించుకోవాలి 2 విధాలుగా. ఇలాగ వేసుకొని ఒక పెద్ద బౌల్ అంతా, అంటే 1 కప్ అంతా పెరుగు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇలాగ కలుపుకోవాలి. అది వేగుతుండగా నేను ముందుగానే 2 పెద్ద గ్లాసుల నిండా వాటర్ వేసుకొని మటన్ ఇలాగా బాగా ఉడికించుకుంటున్నానండి. నాకు 6 విజిల్లకి ఉడికిపోయింది. లేత మటన్ కదా, అందుకని తొందరగా ఉడికిపోయింది. ఒకవేళ ఉడకకపోతే మీరు ఎక్కువ పెట్టుకోనండి. తర్వాత తగినంత కారం పొడి, అలాగే సాల్ట్ వేసేసుకొని బాగా ఉడకనివ్వండి ఫ్రెండ్స్. ఒక 5 సెకండ్స్ బాగా ఉడికిపోవాలి. చూడండి, ఆయిల్ ఇలా పైకి రావాలి. ఇలా పైకి వచ్చిందంటేనే నాన్ వెజ్లకి ఇంకా రెడీ అయిపోయిందండి. నాన్ వెజ్ చేస్తున్నాము అంటే ఆల్మోస్ట్ కూర దగ్గర పడిపోతే మనకు తెలియదు కదా. ఇలాగ ఆయిల్ పైకి వచ్చిందంటేనే ఇంకా అయిపోయింది అని అర్థము. రెడీ అయిపోయిందండి మటన్ కర్రీ అయితే. నా స్టైల్లో నేను ఇలా చేశాను. మీ సండే స్పెషల్ కదా, మీరు ఇలా చేసుకోనండి. హ్యాపీగా మీ ఇంటిలో పాతికి పెట్టేయండి. 10 మెంబర్స్కైనా సర్వ్ చేసేసుకోవచ్చండి 1 కేజీ మటను. దీని కాంబినేషన్ బగారా రైస్ అయినా, పూరి అయినా, గారెలైనా ఏవైనా బాగుంటాయి. మరి నచ్చిందా? ట్రై చేస్తారా నా పద్ధతిలో? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్.